श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नमो भगवते वासुदेवाय। स्फुरत्सहस्रारशिखातितीव्रं सुदर्शनं भास्करकोटितुल्यं सुरद्विषां प्राणविनाशविष्णोश्चक्रं सदाहं शरणं प्रपद्ये। దుష్టసంహార కారకమైనటువంటి సుదర్శనం అనేటువంటి విష్ణుమూర్తి చక్రానికి, ఆ చక్రాన్ని ధరించినటువంటి విష్ణువుకు నమస్కరిస్తూ ఈ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులందరికీ కూడా నమస్సులు అర్పిస్తూ మనం శ్రీ భారతీ సూక్తి అనేటువంటి విశేషాల్లో ఈ రోజున మరొక మంచి సూక్తిని గురించి తెలుసుకుందాం. స్నేహ ధర్మాన్ని గురించి మనకు ఈ సూక్తి కూడా వివరిస్తోంది. ద్రుపదుడు ఆయన దగ్గరికి స్నేహితుడిని అని చెప్పుకుంటూ వెళ్ళినటువంటి ద్రోణుడితో ఇలా మాట్లాడుతున్నాడు. ధనపతితో దరిద్రునకును తత్వవిదుండగువానితోడ మూర్ఖునకు ప్రశాంతుతోడ కడుక్రూరునకున్ రణశూరుతోడ భీరునకు వరోధితోడ నవరోధికి సజ్జనుతోడ కష్టదుర్జనునకు ఎవిధంబునను సఖ్యముతా నొడగూడ నేర్చునే. ఇందులో స్నేహం అనేటువంటిది ఎవరితో ఎవరికి కుదురుతుంది అనే విషయాన్ని గురించి చెప్తున్నారు. ధనపతితో దరిద్రునకు స్నేహం కుదరదు. ఎవరితో కుదరదు? ధనపతితో దరిద్రుడికి కుదరదు. ధనపతి అంటే డబ్బులు ఉన్నటువంటి వాడితో, దరిద్రుడు అంటే ఆ ధనము లేనటువంటి వాడు, దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నవాడు అని అర్థం. కాబట్టి దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ దరిద్రుడుగా పిలువబడుతున్నటువంటి వాడు పేదవాడు అని అర్థం. ఈ పేదవాడికి ధనపతి అంటే డబ్బులు కలిగినటువంటి వాడితో స్నేహం అనేటువంటిది కుదరదు. అట్లాగే తత్వవిదుండు అగువానితోడ మూర్ఖునకును, తత్వవిధుడైన వాడితో మూర్ఖుడికి. తత్వవిధుడు అంటే ఏదైనా సరే ఒక విషయాన్ని గురించి సశాస్త్రీయంగా మాట్లాడేటువంటి వాడికి, మూర్ఖంగా వాదించేవాడికి. వాస్తవమే కదా ఇది. ఇవాళ సమాజంలో కనపడుతున్నది ఇదేనండి. ఎందుకని అంటే ఎక్కడా కూడా తాత్వికమైనటువంటి విచారణ లేదు. సైన్స్ 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 అని మాట్లాడుకునేటువంటి వాళ్ళు కూడా అసలు సైన్స్లో ఉన్నదానికి మన ఆధ్యాత్మిక భావ పరంపరకి ఉన్నటువంటి తారతమ్యం ఏమిటో తెలియదు. దానికి దీనికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏదో తెలియదు. సైన్స్ గొప్పదే, ఒప్పుకుంటాము. కానీ సైన్స్ మాత్రమే గొప్పది అంటే అది ఆలోచించదగినటువంటి విషయం అండి. ఎప్పుడు కూడా ప్రాచీన కాలపు సంపద ఇది వ్యర్థమైనది, ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ప్రతిదీ పనికిరానిది అనేటువంటి భావన చాలా పొరపాటు. ఎప్పుడు కూడా ప్రాచీన కాలంలో ఉన్నటువంటి దానిని కాలానుగుణ్యమైనటువంటి మార్పులు చేసుకుంటూ దాన్ని ఆచరణ యోగ్యంగా మలుచుకోవడమే వివేకవంతుల యొక్క లక్షణం. అది మానేసి పూర్వంలో వాళ్ళు అలా చదువుకున్నారు కాబట్టి, అందులో ఏం లేదు కాబట్టి, అది వదిలేస్తున్నాం కాబట్టి కాదండి. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నాను ఇక్కడ. ఏంటంటే ఆంగ్లేయులు ఎవరికైనా సరే తెలుగుని చులకన భావనతో చూసేటువంటి ఒక ఆచారము లేదా అలవాటు మనకుంది. ఇంగ్లీష్ మీద వ్యామోహం విపరీతంగా ఉంది మన అందరికీ కూడా. వాస్తవంగా ఇక్కడ పరాయి వాళ్ళు మన తెలుగు భాషని ఎందుకు అంగీకరించట్లేదు అని అంటే ఇదేదో పనికి మాలిందనో, పనికి రానిదనో, లేకపోతే దీంతో ఏమీ ఉపయోగం లేదనో కాదండి. వాడికి ఆ భాష అర్థం కావట్లేదు కనుక వాడు దాన్ని పనికి రాదంటున్నాడు. మనం తెలుగు వాళ్ళుగా మనకి ఇంగ్లీష్ రాకపోయినా వాడు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని బట్టి, వాడి ముఖ కవళికల్ని బట్టి, వాడి మాట్లాడుతున్నటువంటి పెదవుల యొక్క కదలికలని బట్టి మనం వాడి భావాన్ని అర్థం చేసుకోగలం. తెలుగువాడికి మాత్రమే ఉన్న గొప్ప లక్షణం ఇది. కానీ తెలుగులో మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటివాడికి మన భాష అర్థం కాకపోతే తెలియదు. కనుక వాడు ఏమంటున్నాడంటే ఇది పనికిరాదు. పిల్లవాడికి మహాభారతం పుస్తకం ఇస్తే ఏం చేస్తాడండి? చెప్పి పక్కన పెట్టడా? అట్లనే భాష యొక్క విలువ తెలియనటువంటి వాడికి భాషా విషయాన్ని గురించి చెప్తే ఏమర్థం అవుతుంది? కాబట్టి ఇతరులు ఎవరు కూడా మన భాషను స్వీకరించట్లేదు కనుక ఇది చెడ్డది అని మాత్రం ఎవ్వరూ భావించవద్దు.
అర్థం కాకపోవడం చేత, ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారనుకోండి, ఆయన దగ్గరికి సామాన్యుడు వెళ్ళాలంటే వెళ్ళగలడా? వెళ్ళలేడు. కాబట్టి ఆ చీఫ్ మినిస్టర్ది ఏముంది, ఏదోలే వస్తుంటాడు పోతుంటాడని వదిలేస్తే సరిపోతుందా? కాదు కదా. వాడి భావన అది కాదు. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి అంటే కొంత కృషి చేయాలి, ఆ ప్రయత్నం చేయాలి. దాని గురించినటువంటి ఒక అవగాహన మనకి కావాలి. తెలుగు భాషలో మాట్లాడగలిగినటువంటి వాడికి, తెలుగు భాషని ఆస్వాదించటం చేతైన వాడికి దాని విలువ తెలుస్తుంది. అట్లానే తత్వం తెలిసిన వాడికే ఒక వస్తువు యొక్క, ఒక విషయం యొక్క విలువ తెలుస్తుంది. జ్యోతిష శాస్త్రం ఉంది, చాలామంది దాన్ని విమర్శిస్తున్నారు. జ్యోతిష్యులందరూ దొంగలు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళందరూ అబద్ధాలు చెబుతారు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు అందరూ కూడా మోసం చేస్తారు. ఇది తప్పండి. చాలా ఒక బియ్యం ఉన్న బస్తా ఉంటే బస్తాలో బియ్యమే ఎక్కువ ఉంటాయి, దాంట్లో రాళ్ళు కూడా ఉంటాయి. అట్లనే జ్యోతిష్య శాస్త్రం చాలా గొప్పది. దాన్ని అన్వయించేటువంటి వాడు చాలా పొరపాటుగా అన్వయించి చెప్తున్నారు. చాలా అన్వయం చేసుకోవడం చేతగానటువంటి వాళ్ళు, గురుముఖత విద్య లేనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనే దానివల్ల వస్తున్నటువంటి ఇబ్బంది. మనం ఒక డాక్టర్ని ఎంచుకుంటున్నప్పుడు మంచి డాక్టర్ని ఎంచుకొని వెళ్తున్నాం కదా, అలాగే ఒక జ్యోతిష్య విషయాన్ని తెలుసుకోవాలి. జ్యోతిష్యం అంటే భవిష్యత్తు చెప్పేదని కదా. భవిష్యత్తు చెప్పేటువంటి విషయాన్ని ఎంతవరకు చెప్పచ్చు అనే జ్ఞానం ఉన్న వాడి దగ్గరికి వెళ్ళాలి. అంతేకాని ఏదో మనకు తెలిసినటువంటి వాళ్ళల్లా జ్యోతిష్యం చెప్తున్నారు కదా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వాడు చెప్పిందంతా మీరినేసి ఏదేదో ఆలోచన చేసుకుని జ్యోతిష్యులందరూ వెధవలు అనేటువంటి ఒక చిత్రీకరణ చేయడం చాలా అవమానకరమైనటువంటి విషయం. తత్వాన్ని తెలుసుకోవాలి. జ్యోతిష్యంలో ఉన్నటువంటి వాస్తవిక దృక్పథాన్ని అలవర్చుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది? అనుభవపూర్వకమైనటువంటి ఆచరణని చెప్పమని చెబుతోంది. అంతేకాని జ్యోతిష్యం వాడి జాతకం ఇట్టా, వాళ్ళు విడిపోతారు వీళ్ళు విడిపోతారు, వాళ్ళు కలిసి ఉంటారు వీళ్ళు కలిసి ఉంటారు అని శాస్త్రం ఎక్కడ చెప్పలేదండి. అలా చెప్పేవాళ్ళు ఉన్నారు కదండి అంటే ఉన్నారు. ఎందుకున్నారంటే వినేవాడు ఉంటున్నాడు కాబట్టి చెప్పేవాడు తయారవుతున్నాడు. అట్లాంటివి చెప్పేవాడిని ప్రోత్సహించకూడదు. కానీ ఇవాళ సమాజం ఏం చేస్తుందంటే అట్లాంటి వాళ్ళని ఆధారంగా చేసుకుని శాస్త్రాన్ని తిడుతోంది, శాస్త్రాన్ని విమర్శిస్తోంది. ఇది చాలా పొరపాటు. తత్వాన్ని గురించి ఆలోచించండి. తాత్వికమైనటువంటి దృక్పథంతో ముందుకెళ్ళాలి. అలా వెళ్లకుండా మూర్ఖత్వంగా వాదిస్తే జ్యోతిష్యులందరూ ఇంతే చెబుతారు, భవిష్యత్తు చెప్తారు, అదంతా అబద్ధం, అసలు ఇదంతా ట్రాష్ అంటే చాలా పొరపాటు. అదే ట్రాష్ అయితే ఇన్నాళ్ళు నిలబడి ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా సరే ఒక శాస్త్రం అనేటువంటిది శాశ్వతమైనది. దాని గురించి తెలుసుకోవాలి. ఆకాశాన్ని చూసి ఎవడో కాండ్రించి ఉమ్మేశాట, అదేమవుతుంది? మన ముఖాన్ని పడుతుంది కదా, అది పడిందాకా తెలియదు. అలాగే శాస్త్రాన్ని విమర్శించేవాడు తల్లిని విమర్శిస్తే ఎంత దోషమో శాస్త్రాన్ని విమర్శించినా అంతే దోషం. చాలామంది పెద్దలు నేను నిజాయితీగా ఉన్న విషయాన్నే చెబుతున్నాను అని చెబుతున్నారండి. కానీ స్వీకరించే హృదయం సరిగ్గా లేనప్పుడు నువ్వు విషయాన్ని సూటిగా చెబితే అది వక్ర మార్గంలోనే ప్రయాణం చేస్తుంది. ఆ విషయం కూడా తెలుసుకోవాలి కదా. పాండిత్యం ఉండటం ఒకటే గొప్ప విషయం కాదు. ఇక్కడ చెప్పేటువంటి విషయంలో కూడా సమాజానికి దాన్ని స్వీకరించే హృదయం ఉందో లేదో తెలుసుకోవాలి. నేటి సమాజంలో ఒక మంచి విషయాన్ని చెబితే, మీకు ఎప్పుడు కూడా చెప్తున్నాను, సత్యహరిశ్చంద్రుడి కథ చెబితే పూర్వంలో వాళ్ళు సత్యం మాట్లాడాలి కావని అనుకునేవాళ్ళు. ఇవాళ వాళ్ళు అలా తీసుకోవట్లేదు. నిజం మాట్లాడడం ఎందుకు, ఎన్ని కష్టాలు పట్టడం ఎందుకు అనుకుంటున్నారు. అలాంటప్పుడు మనం చెబుతున్నాం మన ధర్మాన్ని, మన హైందవ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని, దాంట్లో ఉన్న గొప్ప విశేషాలని చెప్పాలి. చెప్పడం తప్పు కాదు, కానీ సూటిగా చెప్పడం వల్ల అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. వేదంలో చెప్పిన విషయాలు సూటిగా చెబితే ఇబ్బందులు వస్తాయి. అర్థం చేసుకోలేని సమాజం కనుక వేదంలో ఉన్న విషయాన్ని చెప్పడానికి వేదాంగాలు వచ్చాయి. వాటి నుంచి కూడా తెలుసుకోలేనటువంటి సమాజం కోసం ఉపనిషత్తులు వచ్చాయి. అందులో కూడా తెలుసుకోలేనటువంటి వాళ్ళు ఇంకొంచెం సులువుగా తెలుసుకోవడానికి పురాణాలు వచ్చాయి. ఆ పురాణాలు కూడా తెలియనటువంటి వాళ్ళు కథలు, ఇంకా కావ్యాలు, ప్రబంధాలు ఇలాంటివి అనేకం వచ్చాయి. ఇవన్నీ దేనికి వస్తున్నాయి? విషయాన్ని తెలియచెప్పడం కోసమే వస్తున్నాయి. అంతే తప్ప శాస్త్రాన్ని అవహేళన చేయడానికో శాస్త్రాన్ని తప్పుదోవ పట్టించడానికో కాదండి. పండితులందరూ కూడా చెప్పే విషయం ఎలా ఉండాలంటే సూటిగా ఉండాలి, కాదనట్లేదు. కానీ సమాజం దాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉందో లేదో తెలుసుకుని మాట్లాడాలి. ఎందుకంటున్నానంటే ఒక పూజా విషయాన్ని గురించి ఇంత గొప్పది అని నేను చెప్తున్నాను అనుకోండి కాసేపు. ఇంకొక ఆయన పూజలన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఏం చక్కవక్కర్లేదు, ఇంట్లో కూర్చుని దండం పెట్టుకుంటే చాలు అని చెప్పేశాడు అనుకోండి.
సమాజం దేన్ని స్వీకరిస్తుందంటే ఏం అక్కర్లేదు అన్నవాడినే స్వీకరిస్తోంది. ఇవాళ సామాజిక స్థితి అది. శాస్త్రం ఏం చెప్పిందంటే బంగారపు కలశం పెట్టండి అని చెప్పింది ముందు. అది లేకపోతే వెండిది పెట్టుకోండి అని చెప్పింది. అది కూడా లేకపోతే రాగిది కానీ ఇత్తడిది కానీ పెట్టుకోండి. అది కూడా లేకపోతే మృణ్మయేనవ మట్టిదైనా పెట్టండి. ఇందులో ఉద్దేశం ఏమిటి? ఇక్కడ కలశం పెట్టడం ప్రధానం, అంతే తప్ప దాంట్లో ఉన్నటువంటి లోహం కాదు. అలాగని ఏది పడితే అది చేయొచ్చు, మట్టిది పెట్టచ్చు అన్నారు కదండి, మట్టిని పెట్టేస్తాం అని అంటారేమో, అలా చెయ్యొద్దు. శ్రియాదేయం హ్రియాదేయం అని ఉపనిషత్తు చెప్తోంది. నీ దగ్గర ఉన్నటువంటి సంపదను అనుసరించి, నీ దగ్గర ఉన్నటువంటి శక్తి అనుసారంగా నువ్వు పని చెయ్యి అని చెబుతోంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ పని చేస్తున్నామండి, చెయ్యం. పూజ చేసే దగ్గర, ఏదైనా ఒక మంచి వాళ్ళకి దానం చేసే దగ్గర ఇలాంటి లోభితనాన్ని మనం ప్రవర్తిస్తున్నాం. ఈ లోభితనం మనలో ఎప్పుడైతే ఉంటుందో మనం తత్వ విచారం చెయ్యం. నాకు తెలిసిందే తత్వం అనుకుంటే తప్పది, అది మూర్ఖత్వం అనబడుతుంది. ఎప్పుడూ కూడా మనకు తెలిసినది తత్వం కాదు, తెలుసుకోవాల్సినటువంటి విషయం చాలా ఉంది అని తెలుసుకోవడమే తాత్విక చింతన. లాంటి ఒక దృక్పథాన్ని కలిగి ఉంటారని నేనైతే సమాజాన్ని గురించి ఆలోచిస్తూ చెప్పే మాట ఇది. ఇక్కడ చాలామంది పండితులు ఎక్కడెక్కడో, ఎందుకంటే ఇప్పుడు ఈ ద్రుపదుడి కథే తీసుకుందాం. కొంతమంది చెప్పేటప్పుడు ఈ కథలో ఏం చెప్తున్నారంటే ద్రుపదుడు అనేటువంటి వాడు మహారాజు, ద్రోణుడు అనేవాడు బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణుడు అనేవాడికి అంత కోపం ఉండకూడదు, బ్రాహ్మణుడు అసలు కోపం పడకూడదు, పగలు పెంచుకోకూడదు, ద్వేషం పెంచుకోకూడదు అని అంటున్నప్పుడు వాస్తవంగా బ్రాహ్మణుడి కోపం ఉండకూడదు, సత్వచింతనే ఉండాలి. కానీ ద్రోణుడికి కోపం ఎక్కువ ఉంది. ఎవరి మీద? ద్రుపదుడి మీద. ఎందుకుంది అనే విషయాన్ని కూడా ఆలోచించాలి కదా. అడిగిన సహాయం చేయలేదు కాబట్టి పగ పెంచుకున్నాడు అనేది చాలా పొరపాటండి. సహాయం చేయలేనటువంటి వాడు అంతకుముందు పరాశరుడు, ఈ ద్రోణుడి కన్నా ముందు, ఆ ద్రోణుడు ఈ ద్రుపదుడి కన్నా ముందు ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాడు, పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. నాకు దానం చేయవయా కావాలని అడిగితే, నా దగ్గర డబ్బులు లేవయా, అస్త్రాలు ఉన్నాయి, శస్త్రాలు ఉన్నాయి, కావాలంటే తీసుకోమన్నప్పుడు శస్త్రాలు ఇవ్వమని అడిగి తీసుకొచ్చుకున్నాడు కదా. అలాగే దానం చేయకపోతే కోపం పెంచుకునేవాడైతే అక్కడ కూడా పెంచుకోవాలి కదా. కానీ ద్రోణాచార్యుడు అలా పెంచుకోలేదు, కేవలం ద్రుపదుడి మీద మాత్రమే ఇలాంటి దృక్పథాన్ని పెంచుకున్నాడు. దానికి కారణం ఏమిటంటే సత్వగుణ సంపన్నుడైనటువంటి ద్రోణుడు స్నేహితుడు కదా అని వెళ్ళాడు. మహారాజు కదా, డబ్బులు వచ్చినాయి కదా, నన్ను గుర్తుపట్టాడో లేదో, అందుకని తనను తాను పరిచయం చేసుకోవాలి అనుకుని నేను స్నేహితుడిని అన్నాడు. అది తప్పు కాదు కదా. కానీ ఈ ద్రుపదుడు ఏమంటున్నాడు? తెలుసు వాడు స్నేహితుడని తెలుసు, చెప్పుకుంటున్నప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడడం తప్పు అని మాట్లాడుతున్నాడు. అది పొరపాటు కదా. ఒకవేళ నీకు దానం చేయడం ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదని చెప్పు, లేదా నా దగ్గర ఇది ఉందని చెప్పు. కానీ చాలా అవహేళనగా మాట్లాడుతున్నాడు, ఇది పొరపాటు. ఎప్పుడూ కూడా అవహేళన అనేటువంటిది చేయకూడదండి, మనసు నొచ్చుకునేలాగా చేయకూడదు. ఒరులేయవియునరించిన తన మనంబునకు అప్రియమగు తానురుల కవిసేయకునికి పరమ ధర్మపరాయణము ధర్మపదములకెల్లన్. రాబోయే కథలో తిక్కన గారు చెప్తాడు ఈ విషయాన్ని. ఎదుటివాడు ఏ పని చేస్తూ ఉండడం వల్ల నీ మనసు నొచ్చుకుంటుందో నువ్వు ఆ పనిని ఎదుటివాడికి చేయకుండా ఉండడమే ధర్మమని. కనుక ఎప్పుడు కూడా మాట్లాడవచ్చు, మాట్లాడడం తప్పు కాదు. ఒక పని చేయవచ్చు, అది చేయడం తప్పు కాదు. కానీ ఆ పని ఎదుటివాడు కష్టపడేలాగా చేయకూడదు, ఎదుటివాడికి మానసికమైన ఇబ్బంది వచ్చేలాగా చేయకూడదనేది మన ధర్మాలన్నీ చెబుతున్న విషయమే. తాత్విక చింతన కలిగి ఉండండి. తాత్విక చింతన కలిగి ఉండడం అంటే తత్వాన్ని తెలుసుకోవాలనే తపన కలిగి ఉండటం. పూజ చేయండి అన్నప్పుడు పూజ చేయాలి. ఎవరు చేయాలి? ఆ పనిని ఎవరు చేస్తే అది సరిగ్గా ఉంటుంది అని అంటే, విద్యలో నైపుణ్యం ఉన్నటువంటి డాక్టర్ ఏమో వైద్యం చేయడానికి కావాలి. ఈ పూజా కైంకర్యాలు ఇట్లాంటివి చేసేటువంటి దాంట్లో నైపుణ్యం ఉన్నా లేకపోయినా వాడు బ్రాహ్మణుడు అయితే చాలు, పూజ చేస్తే చాలు అనుకుంటున్నాం మనం. ఇదే పొరపాటు. అందులో నైపుణ్యం కలిగిన వాడి ద్వారా ఆ విషయాన్ని తెలుసుకోవాలి. అంతేకాని నైపుణ్యం లేని వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఏదో ఒక సలహాలు తీసేసుకుంటే దానివల్ల అనేక రకాల అనర్థాలే కలుగుతాయి కదా. యుక్త ఆయుక్తా అలూక్ష ధర్మకామాస్యు తథా తే తత్ర వర్తేరన్. ఉపనిషద్ వాక్యాలు ఇవన్నీ. యుక్తాయుక్తము అనేటువంటి దాని యొక్క ఆలోచన కలిగిన వాడి దగ్గరికి వెళ్ళమంటున్నారు. బ్రాహ్మణ సమ్మర్షిణ యుక్త ఆయుక్తా అని. యుక్తి కలిగిన వాడు,
ఏది యుక్తమో ఏది అయుక్తమో తెలుసుకోగలిగిన వాడి దగ్గరికి వెళ్ళి అడగండి అని ఉపనిషత్తులని చెప్పినాయి. కానీ మనం కనపడ్డ వాడి దగ్గరికల్లా వెళ్ళి సలహాలు అడిగితే ఏం చేస్తారండి? తాత్విక చింతన లేనటువంటి వాళ్ళందరూ అనవసరమైన సలహాలే చెబుతారు. మళ్ళీ చివరికి మీ బ్రాహ్మలే కదండి చెప్పింది, అన్నీ మీరే చెబుతారు కదండి అని మాట్లాడితే ఇది చాలా పొరపాటు. ఇట్లాంటి దాన్ని తత్వ విచారం అని అనరు, తాత్విక చింతన అని అనరు. జ్యోతిష శాస్త్రం అనేది ఒక గొప్ప విషయం, వాస్తు శాస్త్రం అనేటువంటిది ఒక గొప్ప విషయం. దాన్ని శాస్త్రాన్ని శాస్త్రంలా అధ్యయనం చేయండి. దాన్ని అన్వయించి చెప్పేటువంటి విషయంలో గురుముఖత విద్య నేర్చుకునేటువంటి వారికి ఉన్నటువంటి విలువ ఏదో తెలుసుకుని దాని ప్రకారం మీరు ప్రయత్నం చేస్తే అప్పుడు సరి అయినటువంటి శాస్త్రీయమైనటువంటి జ్ఞానం సమాజానికి అందుతుంది. అంతే తప్ప ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా చేయకూడదండి. ఒక ఇంజెక్షన్ ఉంది, అది నరానికి చేయాలో కండకి చేయాలో ఏం చేయాలో తెలియనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ బాటిల్ నేను తెచ్చానండి ఇంజెక్షన్ చేసేయండి అని అడిగితే వాడికి నాకు సూది గుచ్చడం చేతావు కదా అని గుచ్చేస్తే అనేక రకాల రియాక్షన్స్ వస్తాయి. అట్లనే విషయం తెలియని వాడు మాట్లాడడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అందుకని తత్వం విచారణ లేనటువంటి వాడు మూర్ఖుడు అనబడుతున్నాడు. అలాంటి మూర్ఖుడితో తాత్విక జ్ఞానం కలిగిన వాడు వాదన చేయకూడదు. ఇప్పుడు డిబేట్లు పెడుతున్నారండి, చాలా మంది టీవీలో చూస్తున్నాం మనం. ప్రతి పండగకి ఈ పండగ ఎట్టెందుకు వచ్చింది, ఆ రోజు ఎందుకు చేయాలి, ఈ రోజు ఒక్కడు సరి అయినటువంటి సమాచారాన్ని అందించట్లేదు. పోనీ ఒక డిబేట్ పెట్టావు, దానికి సారాంశం ఏమైనా చెబుతున్నావా అంటే చివరికి ఆ యాంకర్ చెప్పేటువంటిదే సారాంశం అవుతుంది తప్ప అక్కడ కూర్చున్నటువంటి పండితులు ఒక నిర్ణయం చేయట్లేదు. ఇది నిర్ణయము, ఇదిగో దీనికి ఇది ధర్మము కనుక ఇది ఆచరించండి అని చెప్పేటువంటి స్థితి వాళ్ళకు ఉంటుందా అంటే ఉండట్లేదు. ఎందుకని ఉండట్లేదు అని అంటే వంటిల్లు ఒకటి కట్టుకొని వంట అందులోనే ఎందుకు చేయమన్నారు? పడక గది ఒకటి పెట్టుకొని శయన సుఖాన్ని అందులోనే పొందండి అని ఎందుకు చెప్పారు? దానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, దాన్ని ఆచరించడానికి చెప్పారు. అట్లనే ప్రతి దానికి కొన్ని నియమాలు ఉంటాయి. అలాంటి నియమాన్ని ఆచరించకుండా చేస్తే ఏమవుతుంది అంటే వంటింట్లో కాకుండా బజార్లో పెట్టి వంట చేస్తే పొయ్యి ఆరిపోవచ్చు, ఆ బాండీలో నూనెలో అనేక రకాల పక్కన ఉన్నవన్నీ పడి ఆ నూనె చెందవచ్చు, లేదు ఎక్కడో ఏదో ఎగురుతున్నది ఏదైనా వచ్చి డాముని దాంట్లో పడి ఆ నూనె అంతా కింద పడిపోవచ్చు, బాండీ కింద పడిపోవచ్చు, దుమ్ము రోడ్ల మీద ఉన్నదంతా దాంట్లో పడవచ్చు, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు పెట్టమన్నారండి అంటే దానికి కారణాలు 100, కానీ దాన్ని తెలుసుకోవడమే తత్వ విచారం. అట్లా చేయాలి. అది మానేసి అనవసరమైనటువంటి వాదనలు చేసేవాళ్ళు పెరిగిపోయారండి. ఇప్పుడు తత్వ విచారం ఎక్కడ చేయాలి? రహస్యంగానే చేయాలి, దాచుకోవాలి. ఒక తత్వాన్ని ఒక విచారణ చేసి ఒక సమస్య వచ్చినప్పుడు శాస్త్రీయ సంబంధమైనటువంటి చర్చ కలిగినప్పుడు పండితులందరూ ఒక చోట చేరి దాన్ని చక్కగా సమావేశం చేసుకుని ఆ సమావేశాన్ని ఏం చేయాలి? ఒక నిర్ణయం చేసి నిర్ణయాన్ని బయటకు చెప్పాలి. అది మానేసి నిర్ణయం చేయడానికి వాదనలన్నీ జనాల ముందు వాదించుకుంటుంటే మూర్ఖులు ఉన్నటువంటి సమాజంలో, అసలే హైందవ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న సమాజంలో సమాజం ఏం చేస్తుంది? వీళ్ళందరూ ఇలాకంగా కొట్టుకు చేస్తున్నారు, ఇంతమంది దేవుళ్ళు ఎందుకు, ఇన్ని రకాల విషయాలు ఎందుకు, అదెందుకు ఇదెందుకు అని విమర్శిస్తాం. మనం ఏం చేస్తున్నాం? మన జుట్టు తీసుకెళ్ళి వాడి చేతుల్లో మనమే పెడుతున్నాం కదా. ఆలోచించండి పండితులందరూ కూడా. ఈ విషయం నేనేదో చిన్నవాడిని చాలా చెప్తున్నానని మాత్రం అనుకోకండి, ఆవేదనతో మాత్రమే ఈ విషయం చెప్తున్నాను. పండితులైన వాళ్ళు చెబితే ఒక ముద్ర పడుతుంది దాని మీద. అట్లాంటి ముద్రను పడేటప్పుడు మనం ఎలా చెప్పాలో కాస్త దయచేసి ఆలోచించి బోధన చేయండి. పండితులందరికీ చెప్తున్న విషయమే ఇది. మనకు ధర్మశాస్త్రాలే చెప్పాయి ఈ విషయాలన్నీ, దాన్ని కొంచెం ఆలోచన చేయండి. విషయం చెప్పడం తప్పు కాదు, వాస్తవం చెప్పడం తప్పు కాదు. హార్ట్ అటాక్ వచ్చింది, డాక్టర్కి తెలుస్తుంది వీడు ఇప్పుడు కాసేపు బతుకుతాడు కాసేపు బతకడు, కానీ వీడు చచ్చిపోతాడయ్యా ఇప్పుడే చచ్చిపోతాడని చెప్పేస్తున్నారా? ఎందుకని చెప్పట్లేదు? చేతగా కాదు కదా. కానీ ఆ విషయాన్ని ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి. అంతే తప్ప ఏదో వచ్చేసి మీద పడిపోయినట్టుగా కొన్ని విషయాలు చెప్పేయడం, సమాజంలో నుంచి ఏది పడితే అది నాకు తోచింది కదా నేను పండితుడిని అనుకొని మాట్లాడడం, ఇట్లాంటివి చాలా పొరపాటు అండి. అది నేనైనా మీరైనా ఎవరైనా అంతే. కనుక ఒక విషయాన్ని విచారణ చేయండి. చెప్పేయంగానే వాళ్ళు చెప్పేశారు కాబట్టి నేను చేసేస్తాను. అనేక రకాల విషయాలు ఇలాంటివి పుడుతున్నాయండి. ఎందుకు పుడతాయో తెలియదు, అవి ఎవరు పుట్టిస్తారో తెలియదు. ఇక్కడ విషయం ఏంటంటే తెలుసుకునేటువంటి విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగి ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి. జిజ్ఞాస కలిగిన వాళ్ళు లేరు. ఏదో ఎవరినో విమర్శించడం కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు అంతే. నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను, నా కోసం నేను ధర్మాన్ని పాటిస్తున్నాను, నా ధర్మం ఇది అనేటువంటి తాత్విక చింతన కలిగి ఉన్నటువంటి వాడెవడు పక్కన వాడిని విమర్శించడు. కానీ సమాజంలో చేస్తున్న పని ఏంటంటే ఎదుటివాడిని తిట్టడం ద్వారా నేను గొప్పవాడిని అనిపించుకోవడం. ఇది చాలా పొరపాటు.
మన ధర్మాలన్నీ చెబుతున్న విషయం ఇదే. మూర్ఖుడు ఏం చేస్తాడంటే ఎదుటివాడిని చులకన చేసి, ఎదుటివాడిలో ఉన్నటువంటి గుణాన్ని హరించేసి, ఎదుటివాడిని విమర్శించేసి నేను గొప్పవాడిని అనిపించుకోవడానికి ప్రయత్నిస్తాడు. మూర్ఖుడు చేసే పని అది. తాత్వికుడు చేసే పని అది కాదు. తత్వ విచారం చేస్తాడు. ఇందులో ధర్మం ఎంత, ఇందులో నిజం ఎంత, ఇందులో వాస్తవం ఎంత, ఇందులో ఉన్నటువంటి ఆచరణ యోగ్యమైన విషయం ఎంత ఆలోచిస్తాడు. ఆలోచించినప్పుడు ఆ విషయాన్ని చెప్పేటువంటి ధోరణిలో చక్కగా చెప్తాడు. ఒక శాస్త్రం చెప్తోంది, ఏ డోర్ హట్ బై ఏ ట్రీ ట్రబుల్డ్ టు చిల్డ్రన్. ఒక గుమ్మాన్ని, ఒక డోర్ని, ఒక ద్వారాన్ని ఒక చెట్టు వేధిస్తే అది పిల్లలకి హాని చేస్తుందని ఒక వాక్యం, ఒక మంచి మాట. అది ఎక్కడ? ఇందులో ఎన్ని విషయాలు ఉన్నాయి? ఎంతమంది ఆలోచిస్తున్నారు? డోర్ అని దేని గురించి చెప్తున్నాడు? హర్ట్ అంటే ఏమిటి? చిల్డ్రన్ అంటే ఎవరు? అలాగే ఆ చెట్టు ట్రీ అంటే ఏది? ఎన్ని విషయాలు ఉన్నాయి? ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఆ పిల్లలకు హాని చేస్తుందన్నాడు. హాని అంటే ఏ రకమైన హాని? దీన్ని గెస్ చేయటం అనేది దేనివల్ల వస్తుంది? అనుభవం ద్వారా కదా వస్తుంది. నేను ఇక్కడ చదివేశాను, మీకు చెప్పేశాను అంటే అది కుదరదండి. ధర్మంలో ఉండేటువంటి విషయాలు సూటిగా చెప్పబడతాయి, కానీ దాన్ని ఆచరణ యోగ్యంగా మలిచి చెప్పగలిగిన వాడే గురువు, వాడే ఆచార్యుడు. అలాంటి పరిస్థితికి తీసుకురండి. పండితుడిని కదా నేను చెప్పేసి నేను ఏది చెప్పినా సరే సమాజం వింటుంది, నేను ఒక్కడనే సమాజ హితం కోరుకుంటానంటే హితంకరమైన విషయమే కావచ్చు, కానీ దాన్ని కొన్ని సందర్భాల్లో సూటిగా చెప్పడం వల్ల ఇబ్బందులు వస్తాయి. అదే కదా మహాభారతం అంతా మనకు చెబుతున్న విషయం. దాన్ని తెలుసుకోవాలి కదా, సూటిగా చెప్పాలి. ఇప్పుడు భీష్ముడు ఉన్నాడండి. భీష్ముడు ఎలా చనిపోతాడనేటువంటి విషయం భీష్ముడికి తెలుసు. ఆయన ఎప్పుడు చచ్చిపోవాలనుకుంటే అప్పుడే చచ్చిపోతాడనే విషయం ఆయనకు తెలుసు. కృష్ణుడు ఏం చెప్పాడు ధర్మరాజుకి? నువ్వు వెళ్ళి అడగవయ్యా అన్నాడు. నువ్వు వెళ్ళి ఆయన అడగమని అనకపోతే భీష్ముడికి ఎప్పుడు చచ్చిపోతాడో తెలుసయ్యా, కనుక పలానప్పుడు చచ్చిపోతాడు, ఆయన ఇలా చేస్తే చచ్చిపోతాడు అనే విషయం చెప్పలేడా? ఎప్పుడు చచ్చిపోతాడో భీష్ముడికే తెలుసు, నువ్వు వెళ్ళి అడుగు అని ధర్మరాజుని పంపించకపోతే ఆయనే చెప్పచ్చు కదా. చెప్పలా. ఎందుకని? నీ పని నువ్వు చెయ్యి అని కదా ధర్మం. కాబట్టి ఎవరూ కూడా ఇలాంటి ఆలోచనలు చేయట్లేదండి. తాత్వికమైన చింతన చేయండి. ఎవరు ఏ పని ఎలా చేయాలో వాళ్ళు ఆ పని అలాగే చేయాలి. అంతకు మించి నేనేదో చేసేస్తున్నాను కదా అని అనుకుంటే అది మూర్ఖత్వం అనిపించుకుంటుంది. కనుక ఇక్కడ తాత్వికుడితోటి మూర్ఖుడితోటి స్నేహం అనేటువంటిది కూరతోడు. ప్రశాంతుతోడ కడుక్రూరునకు, భయంకరమైనటువంటి క్రూరత్వం కలిగిన వాడికి, ప్రశాంతంగా జీవించేవాడికి స్నేహం కుదురుతుందా అండి? కుదరదు కదా. పరిగెత్తేటువంటి ఎద్దు ఒక పక్కన కట్టి నిదానంగా ఉన్న ఎద్దును ఒక పక్కన పెడితే ఆ నాగటి చాలు సరిగ్గా ఉంటుందా? ఉండదు కదా. అది కూడా అంతే. అట్లాగే రణశూరుతోడ భీరునకు, యుద్ధం చేయడం అంటే ఉత్సాహంగా ఉండేవాడికి, యుద్ధం అంటే భయపడేవాడికి ఎంత తేడా. మనకి ఇక్కడ ఉత్తర కుమారుడు అర్జునుడి గాథలో ఉత్తర గోగ్రహణం సందర్భంలో మనకి ఈ విషయం తెలుస్తుంది. యుద్ధం చేయగలిగినటువంటి వాడికేమో అదొక ఆటలాగా అనిపిస్తుంది. యుద్ధం అంటే భయంగా ఉన్నటువంటి వాడికి అదేదో ఒక పోటులాగా అనిపిస్తుంది. కాబట్టి ఆ మానసికమైనటువంటి స్థితి వాళ్ళకి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరికి మధ్య స్నేహం అనేటువంటిది పొసగదు అంటున్నాడు. అంతేకాకుండా వరూధితోడ అవరోధికి, వరూధి అంటే కవచం కలిగిన వాడు, రక్షణ కవచం కలిగినటువంటి వాడికి, రక్షా కవచం లేని వాడికి స్నేహం కుదరదు కదా. అంటే ఇక్కడ రక్షించేటువంటి కుటుంబంలో ఉన్న పిల్లవాడికి, రక్షకులు ఎవరూ లేనటువంటి ఇంట్లో ఉన్న పిల్లవాడికి స్నేహం కుదిరింది అనుకోండి, కాసేపు వాడు ఏం చేస్తాడంటే నా ఇష్టం వచ్చిందే ధర్మం అనుకుంటాడు. వీడేమనుకుంటాడంటే తల్లిదండ్రులు చెప్పింది ధర్మం అనుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్య ధర్మం, స్నేహధర్మం కుదురుతుందా? కుదరదు. ఎందుకని కుదరదంటే వీడేమో ఎంతసేపు స్వతసిద్ధమైనటువంటి స్వకీయమైన ధర్మాన్ని ఆచరించడానికి ఇష్టపడుతుంటాడు, వీడేమో ఆనువంశికంగా పెద్దల నుంచి వచ్చినటువంటి ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి వాళ్ళిద్దరి మధ్య స్నేహం కుదురుతుందా అండి? కుదరదు కదా. కనుక వరూధితోడ అవరోధికి, కవచం కలిగిన వాడితో కవచం లేని వాడికి స్నేహం పనికిరాదు. సజ్జనుతోడ కష్ట దుర్జనునకు, ఒక మంచి వాడితో, ఒక పాపం చేసేటువంటి దుర్జనుడితో స్నేహం కుదురుతుందా అంటే అది కుదరదు. ఎందుకని అంటే ఒరే ఆ పని చేయొద్దురా అని వీడు చెబుతాడు సజ్జనుడు. వాడేమంటాడు? అది చేస్తేనే మనకు మనుగడ రా, లేకపోతే లేదంటాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య స్నేహం పొసగుతుందా అంటే పొసగదు. కనుక
ఎప్పుడు కూడా ఎవ్విధంబునను సఖ్యము తానొడగూడ నేర్చునే. వీళ్ళ మధ్యలో స్నేహం అనేటువంటిది కుదురుతుందా? కుదరదు. కనుక స్నేహం అనేది ఎప్పుడు కూడా ఎలా చేయాలి, ఎవరితో చేయాలి అనంటే సమానమైన వాళ్ళతోనే చేయాలి. కయ్యమైన వియ్యమైన నెయ్యమైన సమానత్వాన్ని కలిగి ఉన్న వాళ్ళతోనే చేయండి అని సామెత. కాబట్టి ఏదైనా సరే మనతో సమానంగా ఉన్నటువంటి వాళ్ళతోటి స్నేహ ధర్మాన్ని పాటిస్తే అది సరి అయినటువంటి స్నేహం అవుతుంది, అంతే తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈ స్నేహ ధర్మాన్ని అవలంబించేటువంటి సందర్భంలో ఎవ్వరూ కూడా సరి అయిన పద్ధతిని ఆచరించట్లేదండి. కనుకనే డబ్బులున్న వాడితో స్నేహం చేస్తే నాకు డబ్బులు వస్తాయి అని వాడు భావిస్తాడని డబ్బులున్నవాడు అనుకుంటాడు. వీడు అనుకుంటాడు వాడు నా వెనకాల ఉంటే నాకు ధైర్యంగా ఉంటుందని వాడు అనుకుంటాడు. ఇక్కడ ఎవరు కూడా నిజాయితీతో స్నేహం చేయట్లేదు. నిజాయితీ అనేది ఉండదు, అవసరం మాత్రమే ఉంటుంది. ఎవరి మధ్య? ఇదిగో ఇలా వీళ్ళిద్దరి మధ్య, ఒక డబ్బులున్న వాడితో డబ్బు లేని వాడికి, తత్వం తెలిసిన వాడితో మూర్ఖుడికి, అట్లనే ప్రశాంతంగా ఉండేవాడితో క్రూరుడికి, అట్లాగే యుద్ధం అంటే ఉత్సాహం కలిగిన వాడితో యుద్ధం అంటే భయం కలిగిన వాడికి, అట్లాగే కవచం లేని వాడికి కవచం ఉన్నవాడికి, మంచివాడికి చెడ్డవాడికి మధ్య స్నేహం కుదిరితే అది నిజాయితీ అనేటువంటిది వాళ్ళ మధ్య ఉండదు. అవసరమే ఉంటుంది లేదా భయమే ఉంటుంది, అంతే తప్ప నిజాయితీ అనేటువంటిది ఉండదు అని మన ధర్మాలు చెబుతున్నాయి. ఈయన తాను బ్రాహ్మణుడితో రాజుకి సఖ్యం కుదురుతుందా కుదరదు అని అవహేళన చేస్తూనే ఒక లోక ధర్మాన్ని దానికి ఆపాదించుకొని మళ్ళీ తన మాటలను తాను సమర్థించుకుంటున్నాడు. వాస్తవంగా ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? ద్రోణుడిని ఒక బ్రాహ్మణుడిని కూడా చూడకుండా నువ్వు ఒక దరిద్రుడివని, నువ్వు ఒక మూర్ఖుడివి అని, నువ్వు ఒక క్రూరుడివి అని, నువ్వు యుద్ధం అంటే భయపడేటువంటి వాడివని, నీకు అసలు రక్షణ అనేటువంటిది లేదని, లేదా నువ్వు పాపం చేసేటువంటి వాడివని ఇన్ని మాటలు మాట్లాడాడు ద్రోణాచార్యుని పట్టుకొని. అదే సమయంలో పరనింద కదా అది, చేయొచ్చా? చేయకూడదు. అదే కాదు, అంతకంటే ఇంకొక భయంకరమైన పని ఈయన ఏం చేశాడు తెలుసా అండి? తనను తాను ఆత్మస్తుతి చేసుకుంటున్నాడు. నేను ఎంత గొప్పవాడిని అనే విషయం చెప్తున్నాడు ఇక్కడ. ధనపతిని, నేను డబ్బులున్నవాడిని, తత్వవిధుణ్ణి, నేను అన్ని విషయాలు తెలుసుకుని తాత్వికమైనటువంటి చింతన చేయగలిగిన వాడిని, ప్రశాంతంగా జీవించేటువంటి వాడిని నేను, అట్లాగే యుద్ధం అంటే ఉత్సాహంగా నేను ముందుకు వెళ్ళి యుద్ధం చేయగలుగుతాను, నాకు కవచం ఉన్నటువంటి వాడిని, అట్లాగే నేను ఒక సజ్జనుణ్ణి అని మంచి మంచి విశేషణాలని తనకు ఆపాదించుకుంటున్నాడు. ఇది తప్పు కదా. పరనింద చేయడం చాలా పొరపాటు, ఆత్మస్థుతి కూడా అంతే పొరపాటు. కనుక ఇక్కడ ద్రోణాచార్యుడికి పగ, కోపము, ద్వేషం ఎందుకు వచ్చింది అంటే తనను అందందుకు రాలా, తన వర్ణాన్ని విమర్శించాడు, తన ధర్మాన్ని విమర్శించాడు, పరనింద చేశాడు, ఆత్మస్థుతి చేశాడు. ఇవన్నీ ఒక రకంగా అయితే స్నేహ ధర్మాన్ని చంపేశాడు. కాబట్టే కోపం వచ్చింది. కాబట్టి నిండు మనంబు నవ్య నవనీత సమానము, పల్కు దారుణా ఖండల శస్త్రతుల్యము. రాజులకి బ్రాహ్మణులకు మధ్య ఉన్నటువంటి వైరుధ్యాన్ని చెబుతున్నారు ఈ పద్యంలో. నిండు మనంబు నవ్య నవనీత సమానము, పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము. ఒక బ్రాహ్మణుడికి మాట కఠినంగా ఉంటుందట, కానీ మనస్సు వెన్నగా ఉంటుంది. అదే ఒక రాజుకి మాట చాలా మృదువుగా ఉంటుంది, మనసు కఠినంగా ఉంటుందట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మాట మంచిగా మాట్లాడుతూ కఠినమైనటువంటి హృదయంతో కలిగిన వాళ్ళతో స్నేహం చేస్తే మనకు వినాశనమే కలుగుతుంది తప్ప మరొకటి కాదు. మాట బాగుంది కదా అని మనం ప్రయత్నం చేస్తే మనసు బాగోని వాడితో మన మనస్సును వాడు చెడగొడతాడు. కాబట్టి మనం నిజాయితీగా ఉండేటువంటి స్నేహ ధర్మాన్ని ఆచరించదగిన వాళ్ళం అయినప్పుడు ఆచరించడానికి ప్రయత్నం చేయాలి తప్ప మరొకటి కాదు అని చెప్పి, సమవుజ్జీలతోనే స్నేహం చేయండి, వియ్యమైన కయ్యమైన సమవుజ్జీలతోనే చేయండి అని మనకి ధర్మాలు చెబుతున్నాయి. ఇక్కడ ద్రోణ ద్రుపదుడి కథలో ఉన్నటువంటి అంతరార్థం వేరు, కానీ సామాజికంగా మనం తీసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇదే. ఇలా వైరుధ్యం కలిగినటువంటి రెండు వ్యవస్థల మధ్య స్నేహధర్మం అనేటువంటిది కుదరదు. కనుక స్నేహం చేయాలనుకున్నప్పుడు మనకు తగినటువంటి వాళ్ళతో స్నేహం చేస్తే, మనము ఒక 20 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళం అనుకోండి, ఓ 25 కిలో 20 కిలో బరువు మోయగలము, ఒక 50 కిలోల బరువు మోయగలం. ఒక 2 క్వింటాల బరువు తెచ్చిన ఎత్తున పెడితే మోయగలమా? మోయలేం కదా. ఇది కూడా అంతే. కాబట్టి విరుద్ధమైనటువంటి భావాలు కలిగినటువంటి వాళ్ళ మధ్య స్నేహధర్మం అనేటువంటిది అస్సలు పొసగదు. కనుక జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ మంచి మిత్రుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏవో మనకు
మనకు అనేక మంది విషయాలు చెప్పారండి పూర్వంలో. అలా చెప్పినటువంటి వాటిల్లో సూటిగా 4 విషయాలు మాత్రం మీ ముందు ఉంచి ఈ విషయాన్ని ఇంతటితో ముగించుకుంటాను. పాపాన్ నివారయతి. స్నేహితుడు ఏం చేయాలట? ఒకవేళ తన స్నేహితుడని భావిస్తున్నవాడు చెడు చేస్తుంటే దాన్ని నివారించాలి. ఒరే, ఈ పని తప్పు, ఇది చేయొద్దు అని చెప్పగలిగి ఉండాలి. అలా చెప్పగలిగిన వాడే నిజమైన స్నేహితుడు. యోజయతే హితాయ. మంచిని మాత్రమే బోధించగలిగి ఉండాలి. అంతేకాకుండా గుహ్యం నిగూఢతి. ఏదైనా ఒక రహస్యాన్ని చెప్పుకున్నప్పుడు దాన్ని దాచుకోగలిగి ఉండాలి. అంతే తప్ప దాన్ని వెల్లడి చేసేసి స్నేహితునికి సంబంధించినటువంటి రహస్యాలని బజార్లోకి చెప్పేవాడు నిజమైనటువంటి స్నేహితుడు కాదు. అలాగే గుణాన్ ప్రకటీకరోతి. తనలో ఉన్నటువంటి గొప్ప గొప్ప గుణాలని ఎల్లప్పుడూ కూడా ప్రశంసిస్తూ ఉండాలి. అలా ఉన్నటువంటి వాడే నిజమైన స్నేహితుడు. చెడుని చెబుతూనే గుణాలని ప్రకటిస్తూ ఉండాలి. అంతేకాకుండా ఆపద్గతంచ నజహాతి. కష్టాలలో ఉన్న సందర్భాల్లో అస్సలు వదిలిపెట్టి ఉండకూడదట. అలా కష్టాల్లో ఉన్నప్పుడు వదిలిపెట్టిపోయేటువంటి వాడు మిత్రుడని అనిపించుకోడు. దదాతి కాలే. ఇచ్చేటువంటి సమయంలో వెనకాడకుండా ఇవ్వాలి. ఇది ఇస్తే నాకేమైనా ఉపయోగం ఉంటుందా లేదా, ఇది చేయడం వల్ల నాకేంటి ఉపయోగం అనేటువంటి ఆలోచనను పక్కన పెట్టేసి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడిపోవాలి. ఇవాళ కాలంలో ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా మేము చేసేస్తామని ఏం చేస్తున్నారంటే, వాడు చెడు చేస్తుంటే దానికి సపోర్ట్ చేయడం, వాడు ఒక పక్క నుంచి చెడిపోవడానికి ఇది అవకాశం ఉంది అని తెలిసినా సరే దాన్ని విమర్శించి ఆపకుండా పోవడం, ఇట్లాంటివి చేస్తున్నారండి. ఇది స్నేహధర్మం కాదు. తప్పు అయితే తప్పని చెప్పాలి, ఒప్పు అయితే ఒప్పని చెప్పాలి. వాడిలో ఉన్న సద్గుణాలని ప్రకటించగలిగి ఉండాలి. వాడు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఆసరాగా నిలబడాలి. అంతేకాకుండా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏదైనా సరే నీ దగ్గర ఉన్నా లేకపోయినా తీసుకొచ్చి ఇవ్వడానికైనా సరే ప్రయత్నం చేయగలిగి ఉండాలి. ఈ 6టిని మిత్రుని యొక్క లక్షణములు అని చెబుతారండి. కనుక ప్రతి వాళ్ళు ఇలాంటి మంచి లక్షణాలను పెంపొందింపజేసుకుని సన్మిత్రులుగా మెలుగుతారని, సామాజిక హితం కోసం అందరూ కూడా పాటుపడతారని ఆశిస్తూ ఈ విషయాన్ని ఇంతటితో ఈ రోజుకు ముగిస్తున్నాను. రేపు మరొక మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. ఈ స్నేహ ధర్మంలో ఎవరితో స్నేహం చేయాలి అనే విషయాన్ని గురించి మనం రేపు తెలుసుకుందామండి. ఇప్పటి వరకు స్నేహ ధర్మంలో ఎవరితో చేయకూడదో తెలుసుకున్నాం. రేపు ఎవరితో చేయాలో స్నేహం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ దిట్టకవి గోపాలాచార్యులు. స్వస్తి. సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.